హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేయడానికి వీడియో చేస్తున్నానండి. ఫిబ్రవరి మంత్ రాబోతుంది. ఫిబ్రవరి మంత్ అంటే నాకు చాలా స్పెషల్ అండి. ఒక ఆ స్పెషల్‌కి ఒక రీజన్ ఉంది. అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క మెమరీ ఉంటది. నాకు నా జీవితంలో నేను ఒక కొత్త ఒక అంటే నాకున్న ఏజ్‌లో లవ్వు అంటే ఎవరైనా లవ్ చేసేది లేకపోతే ఒక క్రషు నా లైఫ్‌లో అవేమీ జరగలేదండి. అంటే నాకు నాన్న, పని, ఇల్లు, టామ్ బాయ్ అండి. నేను ఆల్‌వేస్ చెప్పాను కదా! నేను టామ్ బాయ్. చిన్న వయసులో ఏ పని చేసేదాన్ని కాదు నేను. ఎక్కువ పారు ఆడేది, తినేది, పడుకుండేది. నాన్న ఏ పని చెప్తే ఆ పని చేసేది. ఇదే నా లైఫ్ స్టైల్ అండి. అలాంటి లైఫ్ స్టైల్‌లో నేను నా లైఫ్ ఒక టర్న్ అయ్యిందంటే నా ఫిబ్రవరి మంతే అండి. అంటే అంత స్పెషల్ అనుకోవచ్చు. అవునండి, స్పెషల్ ఉంది. ఏంటంటే నాకు మా వారు నన్ను చూసింది ఫిబ్రవరి మంత్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారు నేను మీట్ చేసింది, చూసుకునేది ఫిబ్రవరి మంత్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరికి చెప్పాను కదా! ఆల్రెడీ వీడియో ఈ విషయం మీకు షేర్ చేసుకున్నాను నేను. అగైన్ మళ్ళా చెప్తున్నానండి. ఒక్క పర్సన్ కూడా మా ఇద్దరి మీద ఇష్టం లేదండి. ఇష్టం లేకుండా 2 పర్సన్స్ పెళ్లి చేసుకొని పెద్దవాళ్ళ మాట విని 2 పర్సన్స్ కలిసి ఉండడం అనేది చాలా తక్కువ చూస్తామండి. అలాగే మా పెద్దవాళ్ళ కోసం మేము ఒప్పుకున్నామండి. అలాగే ఈ మాసం యాక్చువల్లీ మా వారు నాకు చూడడానికొచ్చింది ఫిబ్రవరి 13 అండి. అంటే ఫిబ్రవరి మంత్‌లో స్టార్ట్ అయ్యింది మాట్లాడేది. అంటే వాళ్ళు ఫోను చేసి మాట్లాడేది, మా అమ్మలతో మాట్లాడేది. తర్వాత మా చిన్నాన్న, మా పిన్ని అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు, మరదలు. తమ్ముడు వైఫు వాళ్ళు తెచ్చే సంబంధం. అంటే వాళ్ళ తరపు బంధువులు మా వారు. అంటే బంధువులంటే దగ్గర తెలిసినోళ్ళండి. ఆ తరపొచ్చి మా చిన్నాన్న ఫిబ్రవరి 10 తారీఖు, 9 తారీఖు వచ్చి మాట్లాడేది. తర్వాత మా మామ, మా అత్త అందరూ మాట్లాడేది. అంటే ఫోన్‌లో మాట్లాడేది. స్టార్టింగు ఫిబ్రవరి 1 నుండి 10 తారీఖు వరకు ఈ ప్రాసెస్ అవుతుంది గని అవుతూ ఉందండి. ఫిబ్రవరి 13ల మా వారు నన్ను చూడడానికొచ్చారు. యాక్చువల్లీ ఆహ్, చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారితో ఒక ఫ్రెండొచ్చారండి. ఆయన ఫ్రెండ్ ఇద్దరొచ్చారు. ఆయన తర్వాత మా చుట్టాలంటే మా మామగారు ఎక్కడికి రారండి. ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది కదా! మామగారు ఎక్కడికి వచ్చేవారు కాదు. మా అత్తమ్మ, మా పెద్దత్త మీన్స్ మా అత్త వాళ్ళి తోటికోడలు, పెద్ద తోటికోడలనమాట. మా 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 కుటుంబంకి ఆవిడే పెద్దావిడ. ఇంకా ఉంది, వయసయిపోయింది ఆవిడ. కొంచెం ఏజ్ పర్సన్ కొంచెం ఉంది ఊర్లో. ఆవిడ, మా అత్తగారు, మా అదే ఆ పెద్దత్త వాళ్ళ ఆడపిల్ల అందరూ ఒక 10 మంది, 15 మంది వచ్చారండి. వచ్చి చూసి మాట్లాడారు. నాకు మా వారికి ఫస్ట్ లుక్ కలిసింది ఫిబ్రవరి 13థ్ అండి. నెక్స్ట్ డే ఫిబ్రవరి 14 లవర్స్ డే. అంటే స్టిల్ మేబీ ఫిబ్రవరి మంత్ లవ్ మంత్ కాబట్టి మా ఇద్దరికన్నా కనెక్షన్ ఏంటో నాకు తెలీదండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారిని చూసింది ఫిబ్రవరి మంత్ అండి. అందుకే ఇంద ఇంద సంవత్సరం సంవత్సరం ఈ 12 నెలల్లో ఫిబ్రవరి మంత్ నాకు చాలా స్పెషల్ అని చెప్తాను నేను. ఎందుకంటే మేము మీట్ అయింది ఫిబ్రవరి మంత్ టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే మే మంత్ వరకు ఇద్దరం ట్రావెల్ చేసామండి. ట్రావెల్ అంటే మరి సినిమాలకు వెళ్ళేది అదేమి అంత పర్సన్స్ కాదండి. మా వారు వచ్చేవారు, మాట్లాడేవారు, వెళ్ళేవారు ఇదేనండి. ఇప్పుడు పిలుస్తారు కదా కొత్తల్లులకి సంక్రాంతికని, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఊర్లో ఏదైనా మనం జాతరలు చేస్తాం కదా! ఊరు జాతరలు అమ్మ తల్లి జాతరలు చేస్తాం కదా మనము. జాతరలు చేసినప్పుడు గాని పండక్కి అయితే ఒక దసరాకి, ఉగాదికి కొత్తోళ్ళు పిలుస్తారు. మా సైడ్‌లో ఉగాదికి కొత్తోళ్ళొస్తారండి. ఉగాదికి, సంక్రాంతికి, దసరాకి అంటే చిన్న చిన్న పండుగలకనే పిలుస్తారండి. అంటే ఆల్రెడీ సంబంధం అయిపోయింది కదా! అప్పుడు నాకు ఎంగేజ్‌మెంట్ చేసేసారు. వచ్చిన రోజు మాట్లాడి అదే నెలలో ఎంగేజ్‌మెంట్ అయిపోయిందండి నాకు. దానివల్ల మా వారు అన్ని పండుగలకి వచ్చి పిలిచేస్తారు, వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారండి. ఇది. దానివల్ల ఫిబ్రవరి మంత్ అంటే మరీ ఎక్కువ రోజులు ట్రావెల్ చేయకపోయినా ఫిబ్రవరి 7థ్ టు 14థ్ ఈ 7 డేస్ మేము సెలబ్రేట్ చేసుకుంటాము. చేసుకుంటే ఫంక్షన్ బయటికి వెళ్ళేది అలాగేం లేదండి. ఈ హగ్ డే అని ఏవో ఉన్నాయి కదండీ! అంటే ఉంటాయి, మర్చిపోయాను నేను. అంటే ఆ రోజు జ్ఞాపకం ఉంటదండి. ఆ రోజు జ్ఞాపకం ఉంటది. మా వారు చెప్తారు నాకు. నేను మా వారికి ఇచ్చి చేసుకుంటాం కాబట్టి జ్ఞాపకం ఉంటది. ఒక నిమిషం అండి చూసి చెప్తాను నేను.
సెవెంత్ డే రోజ్ డే అండి. మా వారు రోజు ఇస్తారు నాకు. మీకు అది షేర్ చేస్తానులేండి. ఎందుకంటే మనం లైఫ్ లో కొన్ని విషయాలు మనకు జరగాలనుకుంటాం కదండి. అవి మన వాళ్ళకు మనకు చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటది. బట్ మా వాడు పెళ్ళై ఇన్ని సంవత్సరాలకు కూడా నన్ను విష్ చేస్తారండి. ఇంకా 7 డేస్ మేము గ్యారంటీగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం గానీ, ఫ్లవర్స్ ఇచ్చుకోవడం, చాక్లెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెరీ చాక్లెట్ లవర్స్ అండి. నాకు చాలా ఇష్టం చాక్లెట్స్ అంటే. చాక్లెట్స్ ప్లస్ ఐస్ క్రీమ్స్ ఇంక రెండుకి నాకు అంటే రోజు ఫుల్‌గా చాక్లెట్ ఐస్ క్రీమ్ తినమంటే అంత ఇష్టం. ఐ లవ్ చాక్లెట్స్ అండి. చాలా తింటాను నేను. దానివల్ల అంటే టెర్రీకి గిఫ్ట్ ఇస్తారు. చాక్లెట్‌కి చాక్లెట్ ఇస్తారు. ఇంకా తెలిసింది కదా భార్య భర్తలకి కిస్ డే, హగ్ డే అది ఇది అన్నీ ఇస్తారు. అన్నీ చేస్తారు మా వారు. అంటే ఇది ఎందుకోసం చెప్తున్నానంటే వేలెన్స్ డే అనేసి భార్యాభర్తలే లవర్సే చేసుకోవాలి. పెళ్లి కాక ముందే చేసుకోవాలి ఏం లేదండి. పెళ్లి అయిన వారు కూడా లవర్సే చేసుకోవచ్చు. అది లవ్వే కదండి. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత కూడా అండర్‌స్టాండింగ్ ఒకళ్ళకొకళ్ళు సమాధానం చెప్పుకొని ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసామంటే ఖండితంగా మనం బెస్ట్ లవర్స్. అంతే కదండీ. అంటే చాలా మంది అనుకుంటారు. ఈ వయసులో మీకెందుకండి ఇవన్నీను? ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళయిపోయారు. అవ్వదండి. మాకు చిన్న వయసులో పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలకు కాసాం. ఇద్దరు పిల్లలు మాకన్నా పెద్దోళ్ళయిపోయారు. ఇప్పుడైనా లైఫ్ ఎంజాయ్ చేయడం వద్దు మా వల్ల. ఎందుకంటే మా చిన్న వయసులో మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసామండి. అంటే చిన్న వయసులో ఎక్కడికి తీసుకెళ్ళకపోవడం, మా వారు ఎక్కడో ఉండడం, నేను ఎక్కడో ఉండడం, మా ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మా అమ్మాయి ప్రాబ్లమ్స్, మా అత్తాల ప్రాబ్లమ్స్ అదని ఇదని ఒకే మండ కొలాబైపోయి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు మేము. ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. అది ఆ స్టేజ్ దాటి నెక్స్ట్ స్టేజ్ మేమొచ్చాము. దానివల్ల ఈ స్టేజ్ మేము ఎంజాయ్ చేసుకోవాలనుకుంటున్నామండి. ఓకేనండి. ఈ రోజుకి ఇదే వీడియో. మీకు ఫిబ్రవరి 14 మీకే స్పెషల్ అని చెప్పండి. ఫిబ్రవరి మంత్ అనేది నాకు చాలా ఒక స్పెషల్ మూమెంట్ అండి. నా లైఫ్‌లో లైఫ్ టర్న్ చేసిందని చెప్పొచ్చు ఫిబ్రవరి మంత్. అప్పటి వరకు ఆడుతూ, పాడుతూ ఒక ఆడపిల్లనండి నేను. మిగిలిన ఫిబ్రవరి మంత్ వచ్చిన తర్వాత ఒక పెద్దన వచ్చింది నాకు. నాకొక హాఫ్ సారీ కట్టి అంటే ఇప్పుడంటే పెళ్లి చూపులంటే అమ్మాయి వచ్చి మాట్లాడేది అదని అప్పుడు ఏం లేదండి. తల తల దించుకొనే నా పెళ్లి అయింది 2006 అండి. 2006లో ఎలాగుండో తెలుసు కదా! అప్పుడు ఇంక వేరే పల్లెటూరులో ఇంక చెప్పవసరం లేదు. తలెత్తి చూడకూడదనమాట. అంత కంట్రోల్ చేసుకొని పెళ్లి చూపులయ్యేవి నాకైతే. నా పెళ్లి చూపులు తలుచుకుంటే ఇప్పుడు నాకు బాగా నవ్వొస్తదండి. అబ్బాయిని పెద్దవాళ్ళు చూడమ్మా అని చెప్పిన తరువాత అబ్బాయిని చూడాలండి. ఇప్పుడు అలాగున్నదండి ఎక్కడైనా సరే. అయ్య బాబోయ్! ఇప్పుడు టోటల్ చేంజ్ అండి. మేబీ జనరేషన్ మారింది తప్పని చెప్పట్లేదండి. జనరేషన్ మారింది. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో వస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి. అన్నీ ఉండాలి. మంచి విషయమే. కానీ మనం చేసిన పనులకి, ఇప్పుడు జరుగుతున్న విషయాలకి టోటల్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి కదా! దానివల్ల ఈ విషయం మీకు షేర్ చేస్తున్నానండి. స్టిల్ నేను మా వారితో పెళ్లి కాకముందు ఒకే ఒక సినిమాకి వెళ్ళానండి. అది కూడా ఒక ఒక మా వారికది ఏది చెప్పానంటే ఒక బ్యాడ్ మెమొరీ అండి. యాక్చువల్లీ గుడ్ మెమొరీ అని చెప్పాలి మీకు. నేనెందుకు బ్యాడ్ మెమొరీ అని చెప్తుంది దానికొక చిన్న కథను చెప్పేస్తానండి. యాక్చువల్లీ మా వారు సంక్రాంతికి మా ఊరొచ్చారండి. మా ఊరొస్తే మా అమ్మ, మా నాన్నకి అడిగారు. సినిమాకి తీసుకెళ్తాను దుర్గాని అడిగారంట. మా అమ్మోళ్ళు ఒప్పుకున్నారు. సరే తీసుకెళ్ళామంటే నేను ఒక్కదాన్ని ఎళ్ళను కదండీ! నాకు అసలే భయం. అంటే భయం అంటే చిన్న పిల్లని కదా! నేను 15 ఇయర్స్ అంటే మనకేం తెలుసు చెప్పండి. అప్పటి వరకు ఒక ఒకే సర్కిల్‌లో వచ్చే ఒక అమ్మాయిని దిడీల్న ఎవరో అదర్ పర్సన్ ఆయన అదర్ కాదండి ఇంకొక ఆయన ఎవరో తెలీదు మనకి యాక్చువల్లీ. అప్పుడే మనం మీట్ అవుతున్నాం. అప్పటిదాకా మాట్లాడుతున్నాం ఆయనతోని. నేను అసలు మాట్లాడేదాన్ని కాదు మా వారితో. నాకు చాలా కొంచెం షై పడతాం కదండీ! సిగ్గుపడతాం కదా! ఆ సిగ్గుండేది. దాని తర్వాత సరే ఓకే అని ఒప్పుకున్నానండి. ఒప్పుకున్న తర్వాత నేను ఒక్కదాన్నే ఎళ్ళలేదండి. నేను, మా పెద్దమ్మ కూతురు, మా తమ్ముడు, మా వారు, నేను ఐదుగురం వెళ్ళామండి. నన్ను మట్టుకు తీసుకెళ్ళననుకుంటారు మా వారు పాపం. ఐదుగురిని తీసుకొని సినిమాకెళ్ళాను. మా వారు ఎప్పటికి స్టిల్ ఈ పెళ్లి రోజొస్తే చాలండి అది అంటూనే ఉంటారు. అయ్యో! నీతో చూసి ఫస్ట్ సినిమా నాకు హారర్ సినిమా చూసిన అది బ్యాడ్ మెమొరీ నాకని చెప్తారంటే, అంటే నాతో కొంచెం ఫ్రీగా ఉండాలనేసి ఆయన అది ప్రయత్నించారు. బట్ అది అవ్వలేదు. నేను సక్సెస్ చేయించలేదు ఆయనకి. దానివల్ల మీకు షేర్ చేస్తానండి. మీ లైఫ్‌లో ఇంత మారి గుడ్ మెమరీ, స్వీట్ మెమరీ ఏదైనా నాకు షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినకుంటే ఒక కామెంట్ చేసి, లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. అందరికీ బాయ్ అండి. ఉంటానండి. నమస్తే.